అంతరిక్షంలోకి వెళ్ళడం అంటేనే మరో లోకం అని చెప్పాలి. అది మీకు కూడా తెలుసు. మరి ఒక్క జీవి కూడా లేని స్పేస్లో ఆస్ట్రోనాట్స్ ఎలా ఉంటారు? అసలు స్పేస్లో వారి ఫుడ్ ఎలా ఉంటుంది? వాళ్ళు అక్కడ టాయిలెట్ లాంటివి ఎక్కడ చేస్తారు? బ్రష్ అలాగే స్నానం ఎలా చేస్తారు? స్పేస్లో మనుషులతో పాటు ప్రతి వస్తువు తేలుతూ ఉంటుంది. మరి వాళ్ళు అక్కడ ఎలా ఉండగలరు? ఎలా నిద్రపోగలరు? అక్కడికి వెళ్ళడమే పెద్ద ఛాలెంజ్ అయితే వీటన్నిటినీ ఎలా ఎదుర్కొంటారు అనే వాటితో పాటు మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్పేస్లోకి వెళ్ళడం అనేది భూమి మీద వేరే ప్లేసెస్కి వెళ్ళడంలా అస్సలు ఉండదు. ఇది పూర్తిగా వేరే అనుభూతి. ఈ ప్రయాణంలో ఆస్ట్రోనాట్స్ చాలా ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్కి లోనవుతారు. దీనికోసం వారు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటారు. స్పేస్లోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గమ్యం అవుతుంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పరిక్రమ చేసే ఒక అడ్వాన్స్ ల్యాబొరేటరీ. దీనిని అమెరికాతో పాటు 16 దేశాలు కలిసి $120 మిలియన్ ఖర్చు పెట్టి తయారు చేశాయి. భూమి నుంచి వెళ్లిన ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా కూడా ఐఏఎస్లతో కలవచ్చు. ఆస్ట్రోనాట్స్ వారి షిప్లో లేదా స్పేస్ స్టేషన్లో ఉండి స్పేస్ యొక్క అధ్యయనం చేస్తూ ఉంటారు. ముందుగా స్పేస్లో ఈ ఆస్ట్రోనాట్స్ చేసే పనేంటో తెలుసుకుందాం. అంటే వాళ్ళు స్పేస్లో పెర్ఫామ్ చేసే డ్యూటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఏఎస్లో ఉండే వైజ్ఞానికులకి ఈ 5 పనులు వారి డైలీ రొటీన్లో భాగమని చెప్పొచ్చు. అందులో మొదటిది ఏంటి అంటే స్పేస్ యొక్క అధ్యయనం మరియు ఎక్స్పెరిమెంట్స్ పెర్ఫామ్ చేయడం. రెండవది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క మెయింటెనెన్స్ మరియు రిపేర్ చేయడం. మూడవది డైలీ ఎక్సర్సైజ్. ఇది స్పేస్లో చాలా అవసరం. నాలుగవది ఐఎస్ఎస్కి బయట స్పేస్ వాక్ పెర్ఫామ్ చేయడం. మరియు ఐదవది రిలాక్సేషన్, ఎందుకంటే ఇది కూడా చాలా అవసరం కాబట్టి. ఈ అన్ని డ్యూటీస్ చేయడంతో పాటు ఆస్ట్రోనాట్స్ తినడం, తాగడం, పడుకోవడం, చదవడం, టాయిలెట్స్కి వెళ్ళడం కూడా చేస్తారు. ఈ పనులను చేయటానికి వీరికి చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. మొదటిది ఏంటి అంటే స్పేస్లోకి వెళ్ళగానే ఆస్ట్రోనాట్స్ యొక్క బాడీలో ఇంటర్నల్ చేంజెస్ రావడం మొదలవుతుంది. వీరికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే గ్రావిటీ. ఈ గ్రావిటీ కారణంగానే మనం భూమి మీద నిలబడగలుగుతున్నాం. కానీ స్పేస్లో ఇలా ఉండదు. అక్కడ మీ బాడీ వెయిట్లెస్ అయిపోతుంది మరియు స్పేస్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అందువల్ల రోజు చేసే పనులు లైక్ స్నానం చేయటం, బ్రష్ చేయటం కూడా చాలా కష్టం అవుతుంది. స్పేస్లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ ఎక్కువగా బోన్ మరియు మజిల్ లాస్కి లోనవుతారు. దీని నుంచి వారిని వారు కాపాడుకోవడానికి ప్రతిరోజు 2 గంటల పాటు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. నాసా 3 రకాల మిషన్స్ ద్వారా వారి ఆస్ట్రోనాట్స్ని ఎక్సర్సైజ్ చేయిస్తుంది. వీటిలో ట్రెడ్మిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే స్పేస్లో చాలా వరకు పనులన్నీ ఆస్ట్రోనాట్స్ ఫ్లోట్ అవుతూనే చేస్తారు. ట్రెడ్మిల్ ద్వారా ఎక్సర్సైజ్ చేయటం వల్ల వారి తొడలో ఉండే బోన్స్ అండ్ మజిల్స్ హెల్దీగా ఉంటాయి. భూమి మీద ఉండే మనందరికీ ఒక్క రోజులో 24 గంటలు ఉంటాయి. స్పేస్లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్కి కూడా భూమి మీద లాగానే 24 గంటలు ఫాలో అవుతారు. కానీ స్పేస్ స్టేషన్లో చాలా వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా ఈ 24 గంటల్లోనే వీరు 16 సార్లు సూర్యుడిని చూస్తారు. స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ ఎక్కువగా ఒమేగా కంపెనీ యొక్క స్పీడ్ మాస్టర్ ప్రొఫెషనల్ అనే పేరు గల రిస్ట్ వాచెస్ ఉపయోగిస్తారు. ఆస్ట్రోనాట్స్కి ఈ గడియారం అనేది భూమి మీద లానే ఉదయం లేవగానే ఈ ఆస్ట్రోనాట్స్ భూమి మీద అలాగే రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ పనులు చేసే విధానం అనేది భూమి మీద లాగా అస్సలు ఉండదు. ముందుగా టూత్ బ్రష్తో స్టార్ట్ చేద్దాం. ఆస్ట్రోనాట్స్ దగ్గర ఒక గ్లోనింగ్ కిట్ ఉంటుంది. ఇందులో టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ లాంటి అవసరమైన వస్తువులు ఉంటాయి. బ్రష్ చేయటానికి ముందుగా పేస్ట్ని బ్రష్కి పెట్టాల్సి ఉంటుంది. అక్కడ అన్నీ తేలుతూ ఉంటాయి కాబట్టి పేస్ట్ అనేది మరో నోట్ నుంచి బయటికి రాకుండా ఉండడానికి వారు వీలైనంత వరకు నోట్ని క్లోజ్ చేసి బ్రష్ చేస్తారు. అయితే వారు బ్రష్ చేసిన తర్వాత వచ్చే ఆ పేస్ట్ని మింగేస్తారు. తర్వాత వారు నోట్ని శుభ్రం చేసుకోవడానికి వారు వాటర్ కిట్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు టాయిలెట్ గురించి మాట్లాడదాం. గ్రావిటీ లేని ప్రదేశంలో టాయిలెట్స్ని కూడా వేరే విధంగా ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే యూరిన్ కోసం బాత్రూంలో ఒక పైప్ పెట్టి ఉంటుంది మరియు నెంబర్ 2 కోసం బాత్రూంలో ఒక చిన్న సీట్ ఉంటుంది. దానికి ఒక సెక్షన్ ట్యూబ్ ఫిట్ చేసి ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ దాన్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకొని పని కానిస్తారు. శుభ్రం చేసుకోవడానికి టవల్ లేదా నాప్కిన్ యూజ్ చేస్తారు. ఆస్ట్రోనాట్స్ హ్యూమన్ వేస్ట్ని స్పేస్లో విడిచిపెట్టరు. దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి కాల్చివేస్తారు.
ఇప్పుడు స్నానం చేయడం గురించి మాట్లాడితే స్పేస్లో స్నానం చేయడం కోసం ఆస్ట్రోనాట్స్ షవర్ కింద ఒక బ్యాగ్లో నిలబడి ఉంటారు. వారు ముందుగా షాంపూని బాడీ పైన మంచిగా అప్లై చేసుకుంటారు. తర్వాత వారు క్లాత్తో ఆ మొత్తం నీటిని ఒత్తుకుంటారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆ నీరు అటు ఇటు ఫ్లోట్ అవ్వకుండా ఉంటది. ఆరంభంలో జరిగిన స్పేస్ మిషన్స్ లో ఆస్ట్రోనాట్స్ యూరిన్ ని స్పేస్ లో వదిలేశారు. కానీ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ యొక్క యూరిన్ కూడా ఫిల్టర్ అయ్యి స్టేషన్ యొక్క డ్రింకింగ్ వాటర్ సప్లైలోకి వెళ్ళి పోతుంది. స్పేస్ స్టేషన్ లో దేన్ని వేస్ట్ చేయరు. ఫ్రెష్ అవ్వగానే వారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లో అక్కడ కూడా మన ఇంట్లో లాగానే కిచెన్ బ్రెడ్ ఉంటది. ఇక్కడ తినే అన్ని వస్తువులు కూడా డీహైడ్రేటెడ్ ఫామ్ లో ఉంటాయి. అందువల్ల చాలా సమయం వరకు అవి పాడవకుండా ఉంటాయి. వారు తినే ఆహారంలో గుడ్లు, బ్రెడ్, మాంసం, కూరగాయలు ఉంటాయి. ఈ స్పెషల్ గ్రేడ్ ఫుడ్ ఐటమ్స్ కేవలం జపాన్, రష్యా, అమెరికాలో మాత్రమే తయారు చేస్తారు. తినే విధానం కూడా చాలా వేరుగా ఉంటుంది. ఎందుకంటే తినే సమయంలో జీరో గ్రావిటీ కారణంగా చాకు లేదా స్పూన్ వేరే వారి కంట్లోకి గుచ్చుకోకుండా ఉంటాయి. దీని తర్వాత ఆస్ట్రోనాట్స్ వారి కంప్యూటర్ని లేదా వారి ఎక్విప్మెంట్స్ని చెక్ చేస్తారు. లెనోవో థింక్ ప్యాడ్ ఈ ల్యాప్టాప్ మాత్రమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉపయోగించడానికి పర్మిషన్ ఉంది. దీని తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మిషన్లో తర్వాత ప్లాన్స్ గురించి చర్చించడం జరుగుతుంది. అమెరికా, చైనా మరియు రష్యాలు అంతరిక్షంలో చాలా యాంటీ శాటిలైట్ మిషన్స్ని వదిలి చాలా శాటిలైట్స్ని నాశనం చేశాయి. వాటి వేస్ట్ ఈ రోజుకి కూడా ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ వేస్ట్ అనేది ISSకి ప్రమాదకరంగా మారుతూ ఉంది కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఆస్ట్రోనాట్ స్పేస్ సూట్ వేసుకొని ISS నుంచి బయటికి వచ్చి ఈ ల్యాబ్ని రిపేర్ చేస్తారు. ఎప్పుడైతే ఆస్ట్రోనాట్ స్పేస్ సూట్ని వేసుకుని ISS నుంచి బయటకు వెళ్తారో దానిని స్పేస్ వాక్ అంటారు. రోజులో చేయాల్సిన పనులన్నీ మరియు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత డిన్నర్ చేసి రాత్రి 9:30 నుంచి 10:30 వరకు ఆస్ట్రోనాట్స్ వారి స్లీపింగ్ ప్యాడ్స్లో పడుకుంటారు. మళ్ళీ తర్వాత రోజు కూడా వీళ్ళు ఇదే సేమ్ రొటీన్ ఫాలో అవుతారు. ఈ ప్యాడ్స్ క్యాప్సూల్స్ లాగా ఉంటాయి. అందులో ఆస్ట్రోనాట్స్ స్లీపింగ్ బ్యాగ్ లోపల ప్రశాంతంగా నిద్రపోతారు. ఆస్ట్రోనాట్స్ ఈ ప్యాడ్స్లోనే వారి పర్సనల్ థింగ్స్ లైక్ ల్యాప్టాప్ వంటివి పెట్టుకుంటారు. పడుకునే ముందు వెంటిలేషన్ కూడా ఈ విధంగా సెట్ చేసి పడుకుంటారు. దానివల్ల వారు పడుకున్న సమయంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరగకుండా ఉంటుంది. స్పేస్లో ఆస్ట్రోనాట్స్ తిన్నగా పడుకున్నాక లేక రివర్స్లో పడుకున్న వారికి ఎలాంటి సెన్సేషన్ ఉండదు. కేవలం చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వారు తిన్నగా పడుకున్నారా లేదా రివర్స్లో పడుకున్నారా అని. పనితో పాటు స్పేస్ స్టేషన్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. దాని అనుభూతి ప్రపంచంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇవన్నీ విన్న తర్వాత మీలో చాలా మంది కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు చెప్పాలంటే రానున్న రోజుల్లో మీ కళ్ళన్నీ పూర్తవబోతున్నాయి. ఎందుకంటే చాలా స్పేస్ కంపెనీస్ టూరిజం వైపుగా అడుగులు వేస్తున్నాయి. మరియు అదెంతో దూరంలో కూడా లేదు. వీటి కోసం కంపెనీస్ మీకు కొన్ని ప్యాకేజెస్ని కూడా ఆఫర్ చేస్తాయి. కానీ దానికి మీరు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని కాస్ట్ ఎంత ఉండొచ్చని మీరు విన్న తర్వాత అర్థమవుద్ది. కేవలం ఒక స్పేస్ సూట్ తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఒకవేళ మీరు కూడా స్పేస్లోకి వెళ్ళాలని కలలు కంటే ముందుగా మీరు ఇంత డబ్బును సంపాదించండి. ఆ తర్వాత మీరు కూడా ఒక టూరిస్ట్గా స్పేస్లోకి వెళ్ళొచ్చు. మరి ఏమనుకుంటున్నారు? స్పేస్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.